హాయ్ అండి. బాగున్నారా? నేను మీ అనుషాని. వీడియోలోకి వెళ్దామా? ఈరోజు వీడియో వచ్చేసి బేబీ ఫుడ్స్ అంటే ట్రావెలింగ్‌లో పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ అంటే 6 మంత్స్ నుంచి 1 ½ ఇయర్ లోపు వాడుకోవచ్చు ఈ ఫుడ్స్. సో, ఇవి ఏవేవి వాడుకున్నాము అనే కాన్సెప్ట్ మీద ఈరోజు వీడియో చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా మేము వెకేషన్‌కెళ్తున్నాము. సో, మేము 8 డేస్ ఎళ్తున్నాం గాబట్టి, సో, 8 డేస్ నాకు 10 మంత్స్ బేబీ ఉన్నారు. సో, ఈ 10 మంత్స్ బేబీకి మనము ఎలాంటి ఫుడ్ వాడదాము అని ఆహ్, తయారు జేస్తున్నప్పుడు, సరే ఈ వీడియో చేస్తే ఎవరికైనా యూజ్ అవుతది. ఎవరన్నా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ ఫుడ్స్ తీసుకెళ్తే ఈజీగా ఉంటదనుకోని వీడియో జేస్తున్నానండి. సో, జనరల్‌గా అందరేమో ఇప్పుడు చిన్న బేబీని పెట్టుకొని వెకేషన్‌కెందుకు అది ఇది అంటున్నారు. కానీ మనసు ఊరుకోదు గదా! వాళ్ళెళ్తున్నారు, ఈళ్ళెళ్తున్నారు అని జెప్పి మనకి మనం జెప్పినట్టు మన మనసు వినదు గదా! ఒక్కోసారి. సో, మా రాఘవ కూడా వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అంటున్నాడు. సో, సరేలే ఒకసారి వెళ్దాము, చూద్దాం అసలు ఇన్ని డేస్ ఎలా ఉంటది ఏంది. అందుకే ముందే ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ చేసుకొని వెళ్దాము అని అనుకోని, సో, ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ బేబీస్ కాబట్టి, సో, మా బాబుకైతే మేము బోత్ మదర్ ఫీడింగ్ అండ్ ఫార్ములా ఫీడింగ్ ఇస్తామండి. సో, ఇదిగో మేమైతే నాన్ ప్రో వాడతాము. సో, నాన్ ప్రో ఒక టైం ఏదో ఒక డేలో నైట్ టైం గానీ, ఎప్పుడైనా బాగా ఆకలేసినప్పుడు ఎమర్జెన్సీలో ఈ పౌడర్ వాడుకోవచ్చు మనం ఫుడ్. అండ్ మళ్ళీ మార్నింగ్ అంటే మనం ఎక్కడికెళ్ళినా మార్నింగ్, ఈవినింగ్ రూమ్స్‌కి వచ్చేస్తాం కాబట్టి మార్నింగ్ ఇది ఉగ్గు చేసుకొని బాక్స్‌లో ఇదిగోండి. నేను ఉగ్గు దీంట్లో వేసుకుంటానండి. సో, ఈ ఈ ఉగ్గు మార్నింగ్, ఈవినింగ్ ఎక్కడికెళ్ళినా హోటల్స్‌లో కిచెన్ ఉంటది కాబట్టి, సో, మార్నింగ్, ఈవినింగ్ ఇలా ఉగ్గు ప్రిపేర్ చేసుకొని బాక్స్‌లో వేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేసుకుంటే ఒకసారి ఒక టైం వాళ్ళకి ఫుడ్ ఒక టైం సరిపోతుంది. ఉగ్గు ఒకటి. సో, మీకు ఎవరికన్నా ఉగ్గు ప్రిపరేషన్ కావాలి అంటే నేను వీడియోస్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అని కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేను ఆ వీడియోస్ నేను ఉగ్గు చేసుకునేటప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి నేను ఇంకొకటి ఇది ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టానండి. ఫస్ట్ టైం నేను జనరల్‌గా ఇయన్నీ హోమ్ మేడే చేస్తాను. సో, ఇదొక్కటి అంటే ట్రావెలింగ్ టైంలో మళ్ళీ ఉగ్గు అంటే ఓకే. బట్ వాటర్‌లో యాడ్ చేసి మిల్క్ తాగనప్పుడు సెర్లాక్ కైండ్ కావాలి అంటే ఎలా అని చెప్పి నేను ఇదొకటి ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ బైట్స్ వాళ్ళది. సో, ఏంటంటే ఇది నేను ఆల్రెడీ వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సో, తను వాళ్ళ డాక్టర్ సజెస్ట్ చేశారని నాకు చెప్పింది. సో, నేను ఇంకా దీన్ని ఆల్రెడీ ఒకసారి వాడాను మా తమ్ముడు పెళ్లిలో. సో, అప్పుడే బాగా పెళ్ళిలో హడావిడిగా ఉంటది కదా! మనం ఉగ్గు ఇవన్నీ చేసుకునే అంత టైం ఉండదని చెప్పి ఆప్షనల్‌గా ఇది పెట్టుకున్నాను. సో, అలాంటప్పుడు ఇది వాడుకున్నాను కొన్ని డేస్. హ్మ్. సో, ఇప్పుడు ఇది గూడా ఇలాంటి టైంలో అంటే ఇలా ట్రావెలింగ్ టైంలో పనికొస్తదని జెప్పి ఇదొకటి ఆర్డర్ పెట్టుకున్నానండి. అండ్ స్నాక్స్ అంటే 10 మంత్స్ బేబీకి మా అబ్బాయికేందంటే చేతికేమన్నా ఇస్తే బాగా కిందేసుకొని, పైనేసుకొని తినడం ఇష్టం. మనం పెట్టేది ఇష్టపడడు. సో, అందుకని నేను ఇలా బిస్కెట్స్ ఆర్డర్ చేశానండి. ఇది గూడా ఎర్లీ ఫుడ్స్ వాళ్ళది. ఇది గూడా సజెస్ట్ చేసింది డాక్టరు. సో, ఎమర్జెన్సీలో అంటే ఇదేం ఫ్రీక్వెంట్‌గా మీరేమి ఇవ్వద్దు. సో, ఏదైనా ఎమర్జెన్సీ కైండ్‌లో ఒకటి హ్యాండ్‌లో పెట్టుకోండి అని చెప్పి మేము ఇది చేతిలో పెట్టుకున్నాము. ఏదైనా అవసరం వస్తది అని చెప్పి 2 ఆర్డర్ చేసుకున్నాను. సారీ అండ్ ఇంకొక ఫుడ్ వచ్చేసి మఖానా పౌడర్ ఒకటి నేను ఆహ్, ఇంట్లో చేసుకుంటున్నాను. సో, అదొకసారి చూయిస్తాను నేను ఎలా చేస్తున్నాను. నేనొకసారి ఇంకొక ఫుడ్ వచ్చేసి మఖానా పౌడర్ నేను సారీ ఇంకొక ఫుడ్ వచ్చేసి నేను మఖానా పౌడర్ ఒకటి ఇంట్లో చేసుకుంటున్నాను మా పిల్లాడికి. సో, అది నేను ఎలా చేస్తాను, ఏంది అనేది ఒకసారి చూపిస్తాను. అండ్ ఇంకొకటొచ్చేసి ఓట్స్. సో, ఈ 2 నేను ఇంట్లో సెర్లాక్ లాగా చేసుకుంటున్నాను. సో, అవి నేను ప్రిపరేషను ఎలా చేస్తాను, ఏంది అని చూపిస్తున్నాను. ఈ వీడియోలోనే చూపిస్తాను. సో, మఖానా పౌడర్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తానండి. నేను ఇది ఇంట్లో చేస్తున్నా. ఇవి మఖానా
ఈ మకానాన్ని వేయించుకొని కొంచెం రోస్ట్ చేసుకొని రోస్ట్ చేసుకున్న మకానాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం ఎక్కడైనా పిల్లవాడు తినే మన పిల్లోళ్ళు తినేదాన్ని బట్టి అనమాట. అంటే వాటర్ గానా లేకపోతే కొంచెం లైట్గా గట్టిగానా అనేది మన ఇష్టం. మన దాన్ని బట్టి వాటర్ మిక్స్ చేసుకొని మన పిల్లాడికి ఇచ్చుకోవచ్చు. సో ఇదొక ఫుడ్గా మకానా పొడి ఇలా వస్తుందండి. సో ఇది మా బేబీకి చాలా ఇష్టం. సో నేను ఇలా చేసి వాటర్లో కలిపి పెడుతుంటాను. నెక్స్ట్ ఇవి ఓట్స్ అండి. ఓట్స్ని కొంచెం గీ వేసి రోస్ట్ చేసేసి ఇది కూడా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుంటాను. చల్లారాక మిక్సీ కట్టుకొని ఓట్స్ పౌడర్ చేసుకున్నా. ఈ పౌడర్ అయితే మా వాడు వాటర్లో మిక్స్ చేసి ఇస్తే, హాట్ వాటర్లో మిక్స్ చేసి ఇచ్చినా అంత ఇష్టంగా తినడు. అంటే ఎందుకు ఇష్టంగా తిండంటే అది పార్టికల్స్ కొంచెం గొంతుకి నసనసగా ఉంటుంది. ఎమర్జెన్సీలో ఈ స్టవ్ని వాడుకుందామని ఈ స్టవ్ తీసుకున్నాను. ఇది ఇది ఒకసారి చూడండి, ఫోల్డబుల్. ఇలా ఫోల్డ్ చేసి బ్యాగ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాగా ఓపెన్ చేసుకొని మనం అవసరమైనప్పుడు ఇలా పెట్టుకొని ఇది ఈ మంట రావడానికండి ఇది అగ్గిపెట్టెతో వెలిగించుకొని ఓ 15 మినిట్స్ అయినా ఏదైనా బౌల్ పెట్టుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ ఒక 15 మినిట్స్ అయినా కుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఈ ఓట్స్ పౌడర్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కాబట్టి ఈ స్టవ్ నేను తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. వేరే ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు తెలిసింది. అసలు నాకు తెలియదు ఈ స్టవ్ ఇలా ఉంటుందని. సో ఇలాంటి స్టవ్స్ ఉంటే ట్రిప్స్ మనకి చాలా 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 ఈజీగా ఉంటుంది. నాకైతే ఈ స్టవ్ చాలా చాలా నచ్చింది. మీకు ఎవరికన్నా నచ్చితే అమెజాన్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. చూశారు కదండి మా బాబు ఫుడ్స్. సో ఇంకొక ఫుడ్ ఏంటంటే ఫ్రూట్స్, బనానా తింటాడు. సో ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటుంది కదా, హోటల్స్లో జ్యూసెస్ షాప్ దగ్గర, హోటల్స్లో ఎక్కడైనా జ్యూసెస్ తీసుకునేటప్పుడు సో అలాంటి చోట బనానా తీసుకొని పెడదామని ప్లాన్. సో ఫైనల్లీ మా బాబుకి 8 డేస్ ఫుడ్ ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇలా ట్రావెలింగ్లో ఫుడ్ ఐడియాస్ కావాలి అంటే వీడియో షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట ఫైనల్గా. సో వీడియో ఎండ్ చేసే ముందు చివరిగా ఒక మంచి మాట. సో ఏంటంటే దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు. సో అలా అని విరోధం కూడా మంచిది కాదు. సో పాము ఎంత ప్రేమగా కాటేసినా, కసిగా కాటేసినా అదే విషం కదండి. సో అలాంటి వాళ్ళతో మీరు కాస్త దూరంగా ఉండండి. అంతే. బాయ్ బాయ్.